హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్సి తెలుగు. సో చాలా మంది నాకు అడిగారు అనమాట, అన్న మీరు ఎక్కడి నుంచి చేశారు, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి చేశారు, ఏ ఇన్స్టిట్యూట్ మంచిది అనేసి. సో అన్ని ఇన్స్టిట్యూట్స్ మంచివండి, కానీ నేను ఎక్కడి నుండి అయితే చేసి వచ్చానో ఆ ఇన్స్టిట్యూట్నే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ హెల్మెట్ ఈ రోజు వచ్చిందంటే దానికి కారణం మతలబ్ ఆ ఇన్స్టిట్యూట్ అనమాట. ఏదైతే నేను నేర్చుకున్నానో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకున్నాను అనమాట. బేసిక్స్ కావచ్చు, డిప్లొమా నుండి నేను నిబోష్ వరకు ఆ ఇన్స్టిట్యూట్ని నేను ఫాలో అయ్యాను అనమాట. సో ఆ ఇన్స్టిట్యూట్ మీకు ఈరోజు వీడియో చూపించబోతున్నాను అనమాట. నాకు ఒక ప్రీవియస్ అకౌంట్ కూడా ఉండేదండి, ప్రీవియస్ ఛానల్ ఉండేది. ఆ ఛానల్లో నేను లాగిన్ చేసినప్పుడు వీడియో తీసాను అనమాట. సో ఆ వీడియో ఇప్పుడు మీకు రీఅప్లోడ్ చేస్తున్నాను చూడండి. అందులో సార్ దగ్గర 20 minutes మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పారు. అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అన్నీ చెప్పారు అనమాట. సో వీడియో అయితే మొత్తం చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా మనం సేఫ్టీ ఫీల్డ్లో వెళ్ళాలి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z మొత్తం చెప్పారనమాట. సో మీకు ఒక మంచి గైడెన్స్ ఉన్నటువంటి వీడియో అనమాట ఇది. సో మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. సో నేను కూడా నా కెరియర్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టిట్యూట్ నుంచి స్టార్ట్ చేసింది అనమాట. గ్లోనిక్స్ ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమా నుంచి నిబోష్ వరకు అన్ని సర్టిఫికేషన్స్ నేను ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూట్ నుంచి నేను గైడెన్స్ అనేది తీసుకొని చేయించుకున్నాను అనమాట. సో మీకు కూడా ఈ ఇన్స్టిట్యూట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో అయితే ఒకసారి చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అందులో కానీ మీరు తెలియపరచవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సేఫ్టీ అంటే ఏంటి, సేఫ్టీ ఎవరు ఎంటర్ అవ్వచ్చు, సేఫ్టీకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, 10th ఇంటర్ ఐటీఐ డిగ్రీ డిప్లొమా బీటెక్ ఎవరైనా సేఫ్టీలో రావచ్చు. మీరు కానీ గల్ఫ్ వెళ్ళాలంటే మీరు నిబోష్ చేయాలి. నిబోష్ IGC ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేషన్ అండ్ IOSH, ఈ రెండు. ఇండియాలో మీరు గవర్నమెంట్ జాబ్స్ చేయాలంటే SBTET చేయాలి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఒక కన్ఫైన్ స్పేస్ టాపిక్ తీసుకుందాం. స్కాన్ ఫోల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్మిట్ సిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్. దానికి రిస్క్ అసెస్మెంట్, రిస్క్ వర్క్ ఎట్ హైట్లో ఏ టైప్ ఆఫ్ రిస్క్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ ఎవరైతే ఫైర్ అండ్ సేఫ్టీ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో మంచి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకున్నటువంటి డౌట్స్ మ్యాక్సిమం ఈ వీడియోలో కవర్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ మీలో ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను సార్ని కన్సల్ట్ అయ్యి కానీ లేకపోతే సారే డైరెక్ట్గా మీకు మీ యొక్క కామెంట్కి రిప్లై ఇవ్వగలరు. సో గాజోకాలో చెప్పినట్టుగా గ్లోనిక్స్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్కి మనం ఈరోజు వెళ్ళిపోతున్నాం. అండ్ మీ అందరికీ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. అండ్ సార్తో కూడా మనం ఈరోజు ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో చేయాల్సింది, బట్ సార్ మనకి అవైలబుల్గా లేనందువలన ఇంత డిలే అయ్యింది. లక్కీగా మనకి సార్ అన్నారు ఈరోజు మనం వీడియో తీద్దాం అన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరికి కూడా ఈరోజు నేను చదివినటువంటి ఇన్స్టిట్యూట్ మీకు చూపిస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో ద్వారా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. అన్నిటినీ సాల్వ్ చేసే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. అండ్ ఎటువంటి సేఫ్టీ గురించి ఎటువంటి క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్నా అండ్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చలో అయితే సార్ని కలుద్దాం. హాయ్ సార్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఏదైతే మీకు ఇంట్రడక్షన్లో చెప్పానో అదేవిధంగా ఈరోజు మనం అయితే గ్లోనిక్స్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. అండ్ మనం ఈరోజు సార్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మిస్టర్ హబీబ్ ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. ఈ వీడియో చేసినందుకు నేను హబీబ్కి చాలా థ్యాంక్స్. అండ్ అందరికీ మోస్ట్లీగా పిల్లలకి ఒక అవగాహన రావడానికి అసలు సేఫ్టీ అంటే ఏంటి, సేఫ్టీ ఎవరు ఎంటర్ అవ్వచ్చు, సేఫ్టీకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇవన్నీ మనం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిస్టర్ ఆబిద్కి చాలా థ్యాంక్స్ ఈ వీడియో చేసినందుకు. ఈ వీడియో నా అభిప్రాయంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు పిల్లల్లో పేరెంట్స్కి అసలు పిల్లలకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి, పిల్లలకి నేను ఏ ప్రొఫెషన్ వెళ్తే బాగుంటుంది అనేది అవగాహన లేదు. సో దాని గురించి ఆబిద్ ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆబిద్ ఫర్ గివింగ్ such a beautiful information for the young generation. Once again I would like to welcome you all for this
Abid YouTube channel. So first of all, I would like to give my introduction. My name is Sheikh Mohiuddin. నా పేరు షేక్ మొహిద్దీన్. నేను గల్ఫ్లో నియర్లీ ఒక 20 years చేశాను, కువైత్, దుబాయ్, ఖత్తర్లో యాజ్ ఎ హెచ్ఎస్ఏ మేనేజర్గా. సో రీసెంట్లీ ఒక 3 years బిఫోర్ నేను ఇక్కడికి ఇండియా వచ్చాను. ఇండియా వచ్చిన తర్వాత I have set up my own organization in the name of Glonix Projects Private Limited. We do electrical contract, mechanical contract, civil, construction, manpower supply ఇవన్నీ చేస్తుంటాం. సైమల్టేనియస్గా ఇన్స్టిట్యూట్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ కూడా మేము చేస్తుంటాం. పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ కూడా చూపిస్తుంటాం. అంటే లైక్ హెచ్పిసిఎల్ ఆల్ ఓవర్ ఇండియా వి ప్రొవైడ్ ఫైర్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం సేఫ్టీ అంటే ఏంటి, హూ కెన్ కమ్ ఇన్ టు సేఫ్టీ, సేఫ్టీలో ఎవరు రావచ్చు, ఎలాగెలాగ రావచ్చు, దీనికి ఎంత క్వాలిఫికేషన్ అయితే సేఫ్టీలో రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపిస్తాను. 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఎవరైనా సేఫ్టీలో రావచ్చు. దీని బేసిక్ 10th ఉంటే చాలు. 10th నుంచి ఎంతవరకైనా హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎవరైనా సేఫ్టీలో రావచ్చు. దీని తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు డిసైడ్ చేసుకోండి, నాకు గవర్నమెంట్ జాబ్స్ కావాలా, ప్రైవేట్ జాబ్స్ కావాలా, లేదంటే గల్ఫ్కి వెళ్ళాలా. గల్ఫ్కి వెళ్ళాలంటే సేఫ్టీలో సపరేట్ క్వాలిఫికేషన్. ఇండియాలోనే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలంటే సపరేట్ సేఫ్టీ క్వాలిఫికేషన్. ఇండియాలోనే వివిధ కంపెనీల్లో, ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేయాలంటే సపరేట్ క్వాలిఫికేషన్. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు గో టు గల్ఫ్, అక్కడ మీరు దాన్ని గల్ఫ్ వెళ్ళాలంటే మీరు నిబోష్ చేయాలి. నిబోష్ ఐజీసీ, ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేషన్, అండ్ ఐఓష్. ఈ 2 ఉంటే మీరు ఏ గల్ఫ్ కంట్రీకైనా వెళ్ళొచ్చు. గల్ఫ్ కంట్రీకి ఫస్ట్ కావాల్సిందే నిబోష్, ఐజీసీ అండ్ ఐఓష్. నెక్స్ట్, ఇండియాలో మీరు గవర్నమెంట్ జాబ్స్ చేయాలంటే ఎస్బిటెట్ చేయాలి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇది మన గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అవుద్ది. ఇది 1 year కోర్స్. నెక్స్ట్, మీరు ఇండియాలోనే ప్రైవేట్ జాబ్స్ అంటే ఇది ఎవరు, అందరికీ గవర్నమెంట్ జాబ్స్ కావాలి. ప్రైవేట్ జాబ్స్ ఎవరు కావాలి, ఎగ్జాంపుల్ ఏజ్ అయిపోయింది, 35, 40, 45+ అయిపోయింది, వాళ్ళందరూ సేఫ్టీ జాబ్ చేయాలి. బ్యూటిఫుల్ జాబ్, వాల్యుబుల్ జాబ్, ప్రెస్టీజియస్ జాబ్. వాళ్ళు ఎస్బిటెట్ చేస్తే లాభం లేదు, ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్స్ లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే సేఫ్టీ కోర్స్ ఏ కోర్సు, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్. లైక్ వీ హ్యావ్ సమ్ సర్టిఫికేషన్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నికల్ బోర్డ్. ఇలాగ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నాగార్జున, అంబేద్కర్, భారత్ సేవక్ సమాజ్. లైక్ వీఆర్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ గ్లోనిక్స్ సర్టిఫైడ్ అండర్ ద గవర్నమెంట్ టెక్నికల్ బాడీ. సో ఇలాగ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కోర్స్ చేసుకుంటే సరే, మీరు ఏ కంపెనీలో అయినా సరే యాజ్ ఎ సేఫ్టీ ఆఫీసర్గా జాబ్ చేయొచ్చు. సో ఐ హ్యావ్ గివెన్ యూ 3 ఇన్ఫర్మేషన్, 1 ఫర్ గల్ఫ్, 1 ఫర్ గవర్నమెంట్ జాబ్స్, 1 ఫర్ ప్రైవేట్ జాబ్స్. యాక్చువల్లీ నేను మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్స్ ఎలాగుంటుందంటే, మా ఇన్స్టిట్యూట్లో గ్లోనిక్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇక్కడ అందరు ఫ్యాకల్టీస్ అందరూ కూడాను 15 years, 16 years, 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం, ఆ సబ్జెక్ట్ మీద క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ మీద వీడియోస్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ మీద ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను. లైక్ కన్ఫైన్డ్ స్పేస్, ఒక కన్ఫైన్డ్ స్పేస్ టాపిక్ తీసుకుందాం. కన్ఫైన్డ్ స్పేస్లో టాపిక్ తీసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో గ్లోనిక్స్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ దేర్ ఇస్ నోట్స్, పిక్చర్స్, పవర్ పాయింట్, క్వశ్చన్ ఆన్సర్స్, వీడియోస్. ఇలాగ స్టెప్ బై పిల్లలకి చూపిస్తాం. లైక్ నోట్స్, మొత్తం కన్ఫైన్డ్ స్పేస్ గురించి నోట్సెస్ ఇదంతా. దాని తర్వాత కన్ఫైన్డ్ స్పేస్ గురించి పిక్చర్స్, దాని తర్వాత కన్ఫైన్డ్ స్పేస్ గురించి పవర్ పాయింట్, మొత్తం పవర్ పాయింట్. సో ఈ విధంగా చెప్తే దాని తర్వాత కన్ఫైన్డ్ స్పేస్ మీద క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, దాని తర్వాత కన్ఫైన్డ్ స్పేస్ మీద వీడియోస్ ఉంటాయి. సో ఈ విధంగా చెప్తే పిల్లలకి ఏమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత ఏం చేస్తాం, ఇండస్ట్రీకి తీసుకెళ్ళి ఇండస్ట్రీలో ఉన్న యాక్టివిటీగా మొత్తం సైట్స్ అన్ని చూపిస్తాం. కన్ఫైన్డ్ స్పేస్ అంటే చాలా ఇంపార్టెంట్. కన్ఫైన్డ్ స్పేస్ అంటే ఇట్ ఈస్ లిమిటెడ్, రిస్ట్రిక్టెడ్ అండ్ హూ ఓన్లీ కెన్ ఎంటర్ బై బాడీలీ ఈస్ కాల్డ్ కన్ఫైన్డ్ స్పేస్. కన్ఫైన్డ్ స్పేస్ మనకి ఎక్కడ ఉంటాయి, ప్రతి చోట ఉంటుంది. ఎగ్జాంపుల్ మన పిట్స్, డ్రైనేజ్, ట్యాంక్స్, వెసల్స్, పైప్ లైన్స్, ఏసీ డక్ట్స్, ఇవన్నీ కన్ఫైన్డ్ స్పేస్. ఎగ్జాంపుల్ ఒక రూమ్ అయినా, మన ఇంట్లో ఒక రూమ్ అయినా సరే ఒక 6 monthsకి మనం అది లాక్ చేసి వదిలేస్తే అది ఏమవుతుంది, అది కన్ఫైన్డ్ స్పేస్. ఎందుకంటే దాంట్లో డేంజరస్ ఆక్సిజన్ అంతా దాంట్లో ఫామ్ అయిపోద్ది. ఒకసారి మీరు 6 months ఒక ఇల్లు లాక్ చేసి ఒకేసారి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆక్సిజన్ ఎలా ఉంటుంది, క్యాన్ యూ బ్రీత్, యూ కెనాట్ బ్రీత్. సో అలాగే ఎగ్జాంపుల్ మన ఇంట్లో కిచెన్ ఉంది, కిచెన్లో వెజిటేబుల్స్, కూరగాయలు ఉన్నాయి, కర్రీ ఉంది, మనం వండేసి తర్వాత వదిలేస్తే 2 days, 3 days, 4 daysలో అది ఏమవుతుంది, కుళ్ళిపోతుంది, దాంట్లో ఫంగస్ వచ్చేస్తుంది. అక్కడ ఏమవుతుంది, డేంజరస్ గ్యాస్ ఫ్యూమ్స్ అవుతాయి. మనకి బయోగ్యాస్ ఎలాగా, అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తే బయోగ్యాస్, డేంజరస్ గ్యాస్ ఫైర్ అవుతుంది. సో ఇలాగా విత్ ఎగ్జాంపుల్స్, విత్ వీడియోస్ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో గ్లోనిక్స్లో మనం క్లియర్గా చెప్తాం. సో ఈ కన్ఫైన్డ్ స్పేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా పిల్లలకి చూపిస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ ఇండస్ట్రీల్లో.
ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇది కన్ఫైన్డ్ స్పేస్, ఇట్స్ వెరీ రిస్కీ. అక్కడ ఏముంటుంది, లోపల ఆక్సిజన్ డిఫిషియన్సీ వస్తుంది, దాని తర్వాత లైటింగ్ తక్కువ ఉంటుంది, ఇల్యూమినేషన్ తక్కువ ఉంటుంది, దాని తర్వాత స్లిప్ ట్రిప్ ఫాల్ హజార్డ్ ఉంటుంది దాంట్లో. ఇక్కడ వెళ్ళి పనిచేస్తే పైనుంచి ఏమైనా పడే ఛాన్స్ ఉంటుంది, పైనుంచి రాడ్స్ యాంగిల్స్ పడే. సో ఫాల్ హజార్డ్స్, స్లిప్ ట్రిప్ హజార్డ్స్, ఆక్సిజన్ డెఫిషియన్సీ, ఇల్యూమినేషన్, ఇవన్నీ హజార్డ్స్ ఉంటాయి. సో ఈ కన్ఫైన్ స్పేస్లో పని చేయాలంటే ఎలా పని చేయాలి? దే షుడ్ బి ప్రాపర్లీ ట్రైన్డ్. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ప్రాపర్ ట్రైన్డ్ అయి ఉండాలి. ఏం ట్రైన్డ్? కన్ఫైన్ స్పేస్ హజార్డ్ గురించి, కన్ఫైన్ స్పేస్ రిస్క్స్ గురించి, కన్ఫైన్ స్పేస్ ఇంపార్టెన్స్ ఏంటి అసలు దాని గురించి వాళ్ళు కంపల్సరీ ట్రైన్ అయి ఉండాలి. ఆ ట్రైన్ అయితేనే దాని గురించి నాలెడ్జ్ ఉంటేనే ఈ షుడ్ ఎంటర్. వాడు మెడికల్లీ ఫిట్గా ఉండాలి, అంటే ఒక అటెండర్ ఉండాలి, సైన్ బోర్డ్స్, పోస్టర్స్, వార్నింగ్స్ ఇవన్నీ ఉండాలి కన్ఫైన్ స్పేస్లో. ఓకే గైస్, సేఫ్టీలో జస్ట్ నౌ వీ హావ్ డిస్కస్ అబౌట్ కన్ఫైన్ స్పేస్. ఇప్పుడు మనం స్కాఫోల్డింగ్ గురించి మాట్లాడదాం. స్కాఫోల్డింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నార్మలీ సేఫ్టీ ఆఫీసర్స్, సేఫ్టీ అంటే సేఫ్టీ ఆఫీసర్ అనుకుంటారు, కాకపోతే ఒకసారి సేఫ్టీ కోర్సులో స్కాఫోల్డింగ్ సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి అసలు స్కాఫోల్డింగ్ గురించి ఎవరికి నాలెడ్జ్ లేదు, ఎక్కువ ఉండదు. స్కాఫోల్డింగ్ ఇన్స్పెక్టర్ చాలా వాల్యుబుల్ కోర్సు. ప్రతి ఇండస్ట్రీలో స్కాఫోల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి, ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో స్కాఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ స్కాఫోల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసుకొని ఉంటే ఆ సేఫ్టీ ఆఫీసర్కి చాలా చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఒక స్కాఫోల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ ఎందుకు చేయాలి? స్కాఫోల్డింగ్స్ ఉన్నాయి మన దగ్గర. స్కాఫోల్డింగ్స్ ఎలాగుంటాయి, ఏంటుంటాయి, ఎంత వెయిట్ ఉంటాయి, స్కాఫోల్డింగ్ ట్యాక్స్ ఎలాగా, ఇవన్నీ ఎవరు చేయాలి? ఓన్లీ కాంపిటెంట్ పర్సన్. కాంపిటెంట్ అంటే హీస్ పర్ఫెక్ట్లీ హ్యాస్ అండర్గాన్ దట్ సబ్జెక్ట్. స్కాఫోల్డింగ్ నుంచి ప్రాపర్గా నేర్చుకున్న ఫ్రమ్ ద థర్డ్ పార్టీ ట్రైనింగ్ తీసుకొని వచ్చినోడికి థర్డ్ పార్టీ స్కాఫోల్డింగ్ కాంపిటెంట్ పర్సన్ అంటారు. సో ఒక సేఫ్టీ ఆఫీసర్ స్కాఫోల్డింగ్ కోర్స్ చేసుకొని దాని తర్వాత స్కాఫోల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసుకుంటే వాడి సీవీకి చాలా వాల్యూ ఉంటుంది. సో స్కాఫోల్డింగ్ ఎలాగ ఎలక్షన్ చేయాలి, ఎలాగ డిస్మెంటింగ్ చేయాలి, స్కాఫోల్డింగ్ హజార్డ్స్ ఏముంటాయి, స్కాఫోల్డింగ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, స్టెప్ బై ఇది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అలాగే స్కాఫోల్డింగ్ తర్వాత వర్క్ అట్ హైట్ డెఫినేషన్, అసలు వర్క్ అట్ హైట్ ఏంటి, వర్క్ అట్ హైట్ రిస్క్స్ ఏంటి, ఇలాగ హండ్రెడ్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి సేఫ్టీలో. వెహికల్ ఎంట్రీ, దాని తర్వాత పర్మిట్ సిస్టమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. PTW వర్క్ పర్మిట్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ని పర్మిట్స్ ఉన్నాయి? 7 పర్మిట్స్ ఉన్నాయి. కోల్డ్ వర్క్, హాట్ వర్క్, కన్ఫైన్డ్ స్పేస్, రేడియోగ్రఫీ, వెహికల్ ఎంట్రీ ఆర్ మొబైల్ ప్లాంట్ ఎంట్రీ, ఎక్స్కవేషన్ సేఫ్టీ, వర్క్ అట్ హైట్, ఇవన్నీ ప్రతి ఒక్కొక్క టాపిక్ విల్ టేక్ వన్ టాపిక్. ఈరోజు ఒక టాపిక్ అంటే ఒక సిలబస్. పర్మిట్ గురించి నెక్స్ట్ వచ్చిన కోర్సులో, దాని తర్వాత వర్క్ అట్ హైట్, స్కాఫోల్డింగ్, కన్ఫైన్డ్ స్పేస్, ఇలాగా స్టెప్ బై విల్ గో ఆల్ ఇన్ ద కోర్సు. సో చూసారు కదా సార్ చెప్పిన విధంగా సేఫ్టీలో చాలా రకాల, మనం ఎంత డెప్త్గా వెళ్తుంటే అన్ని కొత్త విషయాలు, అన్ని పాయింట్స్ మనకి అర్థం చేసుకోవడానికి ఇందులో తెలుస్తుంటాయి అన్నమాట. సో సేఫ్టీ అనేది ఎందుకు మనం నిత్యావసరాల వస్తువుల్లో, మనం డైలీ లైఫ్లో చూసుకుంటేనే చాలా రకాలటువంటి మనకి హజార్డ్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. అలాంటిది కానీ మీరు ఒక ఇండస్ట్రీలో ఎంటర్ అయితే అక్కడ చాలా అన్నమాట, అంటే వర్కర్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే రిస్క్స్ కానీ, మేనేజర్ కానీ ఒక సేఫ్టీ సూపర్వైజర్ కానీ మనకి కరెక్ట్గా టూల్ బాక్స్ టాపిక్స్ చెప్పకపోతే కానీ ఇలాంటి హజార్డ్స్ అనేవి రైజ్ అవుతుంటాయి అన్నమాట. సో మన ఎన్విరాన్మెంట్లో చూసుకున్నవే ఇన్ని ఉంటాయి. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత, ఒక ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత అదొక వేరే ప్రపంచం అనమాట. అక్కడ ఎన్ని హజార్డ్స్ మనకి ఎదురవుతుంటాయి, దాన్ని మనం ఎలాగా ఆపాలి అనే ప్రయత్నం ఈ సేఫ్టీ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకుంటాం అనమాట. అందుకే సేఫ్టీ ఆఫీసర్స్కి, సేఫ్టీ అసిస్టెంట్స్కి ఇంత రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తుంటారు. అండ్ ఈ యొక్క కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇవే కాదు, దీని తర్వాత కూడా మంచి టాపిక్స్తో సేఫ్టీ గురించి కానీ, అండ్ ఎటువంటి క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్న అన్ని క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడానికి గ్లోనిక్స్ ఇన్స్టిట్యూట్ నుండి మనం సార్ నుండి హెల్ప్ తీసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ సేఫ్టీ స్కాఫోల్డింగ్ ట్యాగ్స్, ఇయర్ మఫ్స్, సేఫ్టీ రూల్స్. సో చూసారు కదా ఇక్కడ PP, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఒక వర్కర్కి కానీ, ఒక సేఫ్టీ పర్సన్. ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది చూసుకునే బాధ్యత మంది. ఎందుకంటే వర్కర్స్ వాళ్ళ యొక్క పనిలో పడి మేబీ అవి కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది చూసుకునే బాధ్యత ఏదైతే ఉందో అది ఎంత సేఫ్టీ మీద ఉంటుంది. సో ఇదంతా PP అంటారు దీన్ని. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి.
సో మనం ఇప్పుడు ట్రైనింగ్ రూమ్లోకి వెళ్ళబోతున్నాం. అండ్ ఇది ట్రైనింగ్ రూమ్. సో ఈరోజు సండే కాబట్టి స్టూడెంట్స్ లేరు. సో ఇక్కడ చూడొచ్చు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ చూడొచ్చు. ఓకే గైస్, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వుడ్ లైక్ టు మీ అందరికీ ఒక మంచి సజెషన్ ఒక టాపిక్ చెప్తాను అనుకుంటాను. సేఫ్టీ అనేది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్, చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. దీంట్లో ఎవరైనా రావచ్చు, ఏ ఫీల్డ్ నుంచి అయినా రావచ్చు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరైనా రావచ్చు. ఈ సేఫ్టీలో డెవలప్మెంట్ అంటూ ఉంది. ఒకసారి సేఫ్టీలో ఎంటర్ అయిన తర్వాత దేర్ ఆర్ మెనీ వేస్, హండ్రెడ్స్ ఆఫ్ వేస్. సో మీరు ఏం చేయాలంటే సేఫ్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year డిప్లొమా చేసుకొని మీరు సేఫ్టీలో జంప్ అయితే మీ క్వాలిఫికేషన్ ప్రకారంగా మీరు పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీ అంటే చాలా చాలా వాల్యుబుల్ దీనికి సేఫ్టీలో, బికాజ్ ఇట్స్ ఎ కెమికల్ రియాక్షన్. ఫైర్ దేనికని అంటాం? ఫైర్ ఎలాగవుద్ది? 3 కెమికల్స్ కలిస్తేనే ఫైర్ అవుద్ది. హీట్, ఫ్యూల్, ఆక్సిజన్. ఈ 3 కలిస్తేనే మనకి ఫైర్ అవుద్ది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏముంది? ఫ్యూల్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఫ్యూల్ ఇదంతా ఫ్యూల్, మనం కూడా ఫ్యూల్ అంతా ఫ్యూల్. ఆక్సిజన్ ఉంది, హీట్ లేదు. అలాగే ఈ హీట్, ఫ్యూల్, ఆక్సిజన్ ఈ 3 కలిస్తేనే మనకి ఫైర్ అవుద్ది. ఫైర్ ట్రయాంగిల్ అంటారు దీనికి. సో దిస్ ఈజ్ సేఫ్టీలో కెమికల్కి చాలా చాలా వాల్యుబుల్. కెమికల్ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళు ఉంటే సేఫ్టీకి మంచి ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్. మీరు ఫార్మాసిటీలో కానీ జాబ్ యాజ్ ఎ సేఫ్టీకి చేయాలంటే బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు అక్కడ సేఫ్టీ వాళ్ళకి. సో ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంట్, మెకానికల్ ఎవరైనా రావచ్చు. కాకపోతే ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఫిజికల్, కెమికల్ బ్యాక్గ్రౌండ్కి ఉంటుంది. సో దీంట్లో ప్రమోషన్స్ చాలా బాగుంటాయి. మీరు షార్ట్ పీరియడ్లో ఒక రేంజ్కి వెళ్ళిపోవచ్చు. ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 2-3 yearsలో మీరు మీ దగ్గర కేపబిలిటీ ఉంటే, మీ దగ్గర సర్టిఫికేషన్స్ ఉంటే మీరు మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. అదే మీరు సేఫ్టీ వదిలేసి వేరే మెకానికల్, ఎగ్జాంపుల్ ఒక బీటెక్ మెకానికల్ తీసుకుందాం. బీటెక్ మెకానికల్ అయిన తర్వాత 5 years, 6 years అయినా సరే వాడు ఏ కంపెనీకి వెళ్ళినా సరే వాడు యాజ్ ఏ ఫ్రెషర్గా తీసుకుంటారు. వాడి దగ్గర అంత సబ్జెక్ట్ ఉండదు, అంత నాలెడ్జ్ కూడా ఉండదు. ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కి. అదే ఒక మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ వాడు సేఫ్టీ 1 year కోర్స్ చేసుకొని వెంటనే హీల్ గెట్ ద ప్లేస్మెంట్. నార్మల్లీ సేఫ్టీలో ఎవరు వస్తారు? 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా నుంచి వస్తారు. అదే ఒక బీటెక్ మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ సేఫ్టీకి వస్తే ఫస్ట్ ఏ కంపెనీలో ఏం చేసుకుంటారు? ఫస్ట్ దిల్ గివ్ ఛాన్స్ టు ద ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్. సో సేఫ్టీలో మంచి ఫ్యూచర్ ఉంది, మంచి ఛాన్స్ ఉంది. షార్ట్ పీరియడ్లో యూ క్యాన్ రీచ్ ద గోల్స్. మీరు ఒక పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. కష్టమైన జాబ్ లేదు, రిస్క్ అయిన జాబ్ లేదు. ఓన్లీ విజిట్, సైట్ విజిట్ ఉంటుంది. రిపోర్ట్స్ అప్డేట్ చేయాలి. సైట్లో హజార్డ్స్ ఎలాగుంటాయి, రిస్క్స్ ఎలాగుంటాయి, దానికి మీరు సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఇదంతే. ఓన్లీ అసెస్మెంట్, ఓన్లీ ఇన్స్పెక్షన్. ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ సూపర్వైజర్ తీసుకుంటే మెకానికల్ సూపర్వైజర్ కాన్సెప్ట్ ఏంటి? ఎంత బేగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఎంత బేగా ఇది అసెంబుల్ చేసేయాలి అని అంతే వాడు కాన్సెప్ట్ తప్ప, ఇన్ కేస్ అక్కడ ఏమైనా ఇష్యూ అయితే ఎంత ఇంపాక్ట్ కంపెనీకి పడుతుంది, ఎంత ఇంపాక్ట్ వాడి మీద పడుతుంది, వాడి కొలీగ్స్ మీద పడుతుంది, వాడి ఫ్యామిలీ మీద పడుతుంది అనేది వాడు ఆలోచించడు. ఇది ఎవరు ఆలోచిస్తారు? సేఫ్టీ ఆఫీసరే ఆలోచిస్తాడు. వీడు కానీ ఈ జాబ్ ఒక హాఫ్ అన్ అవర్ జాబ్స్ సేఫ్గా చేస్తే ఎలాగుంటుంది, అన్సేఫ్ చేస్తే ఎలాగుంటుంది, ఇది ఆలోచించేది సేఫ్టీ ఆఫీసర్. సో అన్సేఫ్ చేస్తే ఇంపాక్ట్ ఎంత, కంపెనీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, వాడి మీద, వాడి ఫ్యామిలీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఇది సేఫ్టీ వాళ్ళు చేసిన పని. సో మనం ఏం చేస్తాం? ఏ పని చేసే ముందు దాని సేఫ్టీ ప్రికాషన్స్, దానికి రిస్క్ అసెస్మెంట్ అంటే ఒక చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా రిస్క్ అసెస్మెంట్ అంటే? అసలు రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఇంతవరకు మీరు ఎప్పుడైనా చేశారా? లేదు. ఇది ప్రతి ఒక్కరు డైలీ లైఫ్లో రిస్క్ అసెస్మెంట్ చేస్తూనే ఉంటారు. ఎగ్జాంపుల్, మన పిల్లలకి, పిల్లలు ఉన్నారు, మన పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలి. మనం ఏం చేస్తాం? మన ఏరియాలో 10 స్కూల్స్ ఉన్నాయి. ఏదో స్కూల్లో తీసుకెళ్ళేసేస్తామా? ఏం కదా, ఏం చేస్తాం? రిస్క్ అసెస్మెంట్ చేస్తాం. ఏ స్కూల్స్లో ఫీ ఎలాగుంది, లెక్చరర్స్ ఎలాగున్నారు, ట్రైనింగ్స్ ఎలాగున్నాయి, డిస్టెన్స్ ఎంత ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలాగుంది, ఇవన్నీ సిలబస్ ఎలాగున్నాయి, ఇవన్నీ చూసుకొని పిల్లలకి మనం జాయిన్ చేస్తాం. అప్పుడు మన పిల్లలు సేఫ్గా ఉంటాడు, మనకి టెన్షన్ ఉండదు, టార్చర్ ఉండదు. ఏం చేయకుండా తీసుకెళ్ళి డైరెక్ట్ పిల్లలకి వేసేస్తే క్వాలిఫికేషన్ సమంగా ఉండదు, ఎడ్యుకేషన్ సమంగా ఉండదు, ఫ్యాకల్టీ సమంగా ఉండరు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటుంది, ఫీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దిస్ కాల్డ్ రిస్క్ అసెస్మెంట్. సో ఇలాగా ఈ వర్క్ చేసే ముందు రిస్క్ అసెస్మెంట్ చేసి వర్క్ చేస్తే సింపుల్గా, ఈజీగా అయిపోద్ది. ఇంకోటి మిస్టర్ అభిత్ చెప్పినట్టు టూల్ బాక్స్ టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జాబ్ స్టార్ట్ చేసే ముందు, ప్రతి యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు టూల్ బాక్స్ టాక్ డిస్కస్ చేయాలి.
ఈ యాక్టివిటీస్లో ఏ టైప్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అట్ హైట్లో ఏ టైప్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ హజార్డ్స్ ఉంటాయి, దానికొని ఏ టైప్ ఆఫ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇదంతా వర్కర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. హ్యూమన్ ఈజ్ ఎ ఎర్రర్, ఇది అందరికీ తెలుసు, హ్యూమన్ ఈజ్ ఎ ఎర్రర్. అందుకే మనం ఏం చేస్తాం, సేఫ్టీ వాళ్ళు కంటిన్యూగా రిఫ్రెష్ ట్రైనింగ్స్ ఇస్తుంటాం. సో సేఫ్టీ ఈజ్ ఎ, నా ఐడియా ప్రకారంగా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా సేఫ్టీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఐ రికమెండ్ ద యంగ్ జనరేషన్ టు కమ్ ఇన్ టు సేఫ్టీ టు హ్యావ్ ఎ బెటర్ అండ్ స్మూత్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరి వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషనల్ సబ్జెక్ట్ మీ దాకా చేరింది అని అనుకుంటున్నాను. గ్లోనిక్స్ నుండి నా తరపున మీ అందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషనల్ వీడియో మీ దాకా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఫర్దర్గా సార్ని కన్సల్ట్ చేసి మన యొక్క ఆల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మనం అన్ని సార్ దగ్గర నుండి ఆన్సర్స్ చేద్దాం. అండ్ మనకి ఏదైనా కెరియర్ గురించి కానీ ఏదైనా ఒక పాత్లో మనం వెళ్దాం అనుకుంటే మనకి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా మనకి సార్ అందుబాటులో ఉంటారు. బికాజ్ ఇప్పుడు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే సరైన గైడెన్స్ లేకపోవడం వల్లే. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఒక మంచి పాత్ని చూస్ చేసుకొని అండ్ ఆ పాత్లో మనం ట్రావెల్ చేయాలనేది మనందరం కోరుకుందాం. అండ్ నా ఈ చిన్న ప్రయత్నం మీ అందరికీ మంచిగా హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సెక్షన్. సో ఇలాగే మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.